ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్ ను యుద్ధ భయాలు వెంటాడుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. సెన్సెక్స్ మళ్లీ 78,000 దిగువకు పడింది. ప్రస్తుతం 590 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 140 పాయింట్లకు పైగా క్షీణించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ ఇవాళ 500 రూపాయలు పెరిగింది. అదే మాదిరి కేజీ వెండి ధర 2,700 వరకు పెరిగి ప్రస్తుతం 2,22,000 వరకు చేరింది. మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో మార్కెట్ లో మార్పులు రావటం మనం చూస్తున్నాం. కారణాలు ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చండి? అంటే మెయిన్ అక్కడ మళ్ళీ సీజ్ ఫైర్ అన్నారు, తర్వాత అగ్రిమెంట్ అన్నారు, అవన్నీ పోయి మళ్ళీ రీఅటాక్ అవుతున్నారు, మళ్ళీ ఇష్యూ ఫ్లేర్ అప్ అవుతుంది. సో క్రూడ్ కూడా దాదాపుగా 70 దాకా వచ్చి మళ్ళీ పెరిగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు 90 అయిపోయింది. 90. సో క్రూడ్ పెరుగుతున్నప్పుడు మన మార్కెట్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిఫ్టీ 40 పాయింట్స్ చూపిస్తే దాని ప్రకారంగా డౌనే ఉంది. దాదాపుగా నిఫ్టీ 175 పాయింట్స్ అంటే సెన్సెక్స్ దాదాపుగా 700 పాయింట్స్ పోయి కొంచెం కవర్ అయింది. అంటే ఇప్పుడు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న బ్యాంక్ సాటర్డే 5 బ్యాంక్స్ వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, బట్ యాక్సిస్ ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 5% పడింది వాళ్ళ. సో అంటే మేజర్ వాళ్ళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. నాట్ బ్యాడ్, బట్ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లేదు. కొంచెం వాళ్ళు ప్రొజెక్షన్ కూడా కొంచెం ఇదిగా చేశారు, దానివల్ల కొంచెం డౌన్ అయింది అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ షేర్స్ లోనే బాగా దాదాపుగా సెల్లింగ్ అనుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ 2% దాదాపుగా 2% పడి 1.35% ప్లస్ లో ఉంది. ఇప్పుడు మెయిన్ వచ్చే రిజల్ట్స్ బట్టే ఇంకా నిలపాలి. ఎందుకంటే ఈ ఇష్యూని సప్రెస్ చేయాలంటే వచ్చే రిజల్ట్స్ ఏదైనా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు దాని ప్రకారంగా కొంచెం కవరప్ అయ్యే ఛాన్స్ ఉంది. రిజల్ట్స్ బట్టి ఉంటుంది కాబట్టి స్పాట్ స్పెసిఫిక్ యాక్షనే ఉంటుంది. ప్లస్ ఈ వారానికి పెద్ద ఏం డేటా పాయింట్స్ ఏం లేవు. మీ ఈసీబీ యూరోపియన్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు ఉంది 23rd, 29th ఫెడ్ మీటింగ్ ఉంది. సో యూరోపియన్ కామెంట్స్ అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మనకేం సంబంధం లేకపోయినా కొంచెం వాళ్ళు కామెంట్ చేసేది ఎట్లా ఉంది మార్కెట్ ట్రెండ్, గ్లోబల్ గా ఎలా ఉందో తెలిసింది కాబట్టి ఆ ట్రెండ్ కొంచెం మార్కెట్ మీద మన మార్కెట్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి అవి రెండు అబ్జర్వ్ చేయాలి. యుఎస్ ఏమో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని, ఇన్ఫ్లేషన్ వాళ్ళకి తగ్గింది. వాళ్ళే లాస్ట్ క్వార్టర్ పెరిగింది. ఈ నెక్స్ట్ ఈ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంచెం బాగానే ఉంది. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనేది ఎక్స్పెక్టేషన్. సో అనుగుణంగా కొంచెం ఇదిగా ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ మనకు మెయిన్. సో మెయిన్ WTI 84 ఆ రేంజ్ లో ఉంటే యుఎస్ ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఏమో 90 దాకా ఉంది. సో 2.5% పెరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ మన మీద పడింది అనుకోవచ్చు. మొన్న ఫ్రైడే కూడా మార్కెట్ పెరిగినా వోలటాలిటీ ఇండెక్స్ తగ్గలేదు. వోలటైల్ ఇండెక్స్ అప్ లో ఉంది. అంటే అన్సర్టనిటీ ఉన్నట్టు. అంటే ఇక వారిది వాళ్ళ అంటే ఫ్లేర్ అప్ అయింది కాబట్టి కొంచెం దాని అనుగుణంగా ఇదైంది. సో ఇవాళ కూడా దాదాపుగా అంటే 2.58% ప్లస్ లో ఉంది ఇవాళ కూడా. సో అది అన్సర్టనిటీ క్లారిటీ వచ్చినప్పుడే మార్కెట్ కొంచెం డైరెక్షన్ వచ్చేది కాబట్టి ఇంకా ఒక 2-3 రోజులు ఇదే రకంగా కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లోనే ఉండొచ్చు. ఏదన్నా బలం రావాలి, అట్లీస్ట్ ఏదైనా పవర్ రావాలంటే మెయిన్ రిజల్ట్స్ బట్టి మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ ఎవరైనా చూస్తే అప్పుడు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా బ్రేక్అవుట్ స్టాక్స్ ఇట్లా చూస్తాము, అట్లా కాకుండా ఫాల్ అయ్యే స్టాక్స్ ని పడనిచ్చి ఎక్కడో చోట మళ్ళీ యూటర్న్ తీసుకుంటాయి. ఆ యూటర్న్ తీసుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే స్వింగ్ ట్రేడింగ్ లో చేసే వాళ్ళు ఆ యూటర్న్ తిరిగినప్పుడు అక్కడ పొజిషన్ తీసుకుంటే 5 to 7%, 8% వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో పడేటప్పుడు కొంచెం నెగిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ కు క్లియర్ డైరెక్షన్ వచ్చేదాకా కొంచెం వెయిట్ చేయొచ్చు అనేది నా ఎక్స్పెక్టేషన్. సో కొంచెం వెయిట్ చేస్తే డైరెక్షన్ ఇటు అంటే ఇంకా 24,200 డౌన్ అయిపోయి మళ్ళీ పైకి వచ్చింది. 24,229 ఉంది, 230 పాయింట్స్. సో ఆ 200 కట్ అయినప్పుడు కొంచెం డౌన్ సైడ్ రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 200 కంటే కొంచెం వీక్ ఉన్నట్టు లెక్క. పైకి ఉందంటే కొంచెం ఇది మళ్ళీ ఎందుకంటే వారి నుంచి నెగిటివ్ న్యూస్ ఉందే తప్ప పాజిటివ్ న్యూస్ ఏం లేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చే న్యూస్ క్రూడ్ బట్టి మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. ఓకే సార్, అటు బులియన్ మార్కెట్ కూడా చూస్తున్నాం. బంగారం వెండి ధరలు కూడా కొంచెం స్వల్పంగా పెరగడం చూస్తున్నాం. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే అది బాగా పడింది కదా, 165 నుంచి దాదాపుగా 140 ఆ రేంజ్కి వచ్చింది కాబట్టి
సో ఇప్పుడు కొంచెం కన్సర్న్ అంటే డౌన్ సైడ్ 140 దాకా ఉంది కాబట్టి 140 to 150 రేంజ్ లోనే ఉందనుకున్నా. కొంచెం డౌన్ సైడ్ కొంచెం ఉన్న అప్ సైడ్ అంటే వాలటాలిటీ ఉండొచ్చు. ఈ 140 నుంచి 150 రేంజ్ లోనే ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు కనుక యుఎస్ తగ్గిస్తే అప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది తగ్గిస్తారన్న ఉద్దేశంతోనే కొంచెం మార్కెట్ బులియన్ మార్కెట్ కొంచెం అప్ లో ఉందనిపిస్తుంది. ఒక రకంగా ఎసెట్ క్లాస్ ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఇది పడినప్పుడు అది హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి హెడ్జింగ్ పర్పస్ లో అది కొంచెం షార్ట్ టర్మ్ కి ఇలా ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే బూలిష్ గానే ఉంది. షార్ట్ టర్మ్ కి ఇది బాగా పడింది కాబట్టి కొంచెం షార్ట్ కవరింగ్ కానీ ఈ రేంజ్ బౌండ్ అంటే రేంజ్ బౌండ్ కన్సల్టేషన్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. విపరీతంగా పడుతున్నా అంటే 1,40,000 కనుక కట్ అయితే ఎక్స్చేంజ్ లో ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో అప్పుడు ఏదన్నా కొంచెం 136 నెక్స్ట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా చూసినా మీకు 4,000 కట్ అయిందంటే నెక్స్ట్ ఇది 3,700 to 3,800 ఆ రేంజ్ వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే అక్కడ వరకు ఛాన్స్ ఉంది అనుకోవచ్చు అండి డౌన్ సైడ్. లేదా మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం 6%, 15% చేసాం, అక్కడ 9%. ఆ 9% కూడా తీస్తారని ఎక్స్పెక్టేషన్. ఏదన్నా మళ్ళీ మార్కెట్ ఏదైనా పాజిటివ్ పెరుగుతున్నప్పుడు అది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో వాలటాలిటీ ఉండే ఛాన్స్లే ఉన్నాయి. రేంజ్ బౌండ్ కన్సల్టేషన్ వాలటాలిటీ డౌన్ సైడ్ అంటే మీకు ఏదైనా న్యూస్ ని బట్టి యుఎస్ న్యూస్ ని బట్టి యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే గోల్డ్ కొంచెం తగ్గుతుంది. ఆ ఇంట్రెస్ట్ రేట్ని బట్టి కొంచెం డైరెక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి బులియన్ మార్కెట్. సార్, ఫిజికల్ గా గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి ఒక 1 month వరకు రేట్స్ ఇదే విధంగా ఉంటాయా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? వాళ్ళు ఇప్పుడే కొనుక్కోవడం బెటర్ అంటారా? గోల్డ్ అంటే 1 month దాకా ఇట్లానే ఉంటుంది అనేది ఎవరు చెప్పలేరండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు, ఇలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా యాక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం వోల్టాలిటీనే ఉంటుంది. ఎందుకంటే అప్ సైడ్ వెళ్తుందా ఇంట్రెస్ట్ రేట్ బట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కాబట్టి అవి తగ్గించినప్పుడు ఒక ఎత్తు ఉంటుంది, పెంచినప్పుడు డౌన్ సైడ్ ఫాల్ ఉంటుంది. ఆ రేంజ్ అంటే పడటం అనేది విపరీతంగా పడిపోయినా మ్యాక్స్ టు మ్యాక్స్ ఏదన్నా పడినా 1,36,000, 1,37,000 వరకు డౌన్ సైడ్ ఉంది. 140 కట్ అయితే అక్కడ 4,000 కట్ అయితే 3,700, 3,800 ఇంటర్నేషనల్ పర్ ఔన్స్. సో ఆ రకంగా చూడాలి. ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైనా కొంచెం, ఎందుకంటే బాగా 165 నుంచి పడింది కాబట్టి కొంచెం స్టాగర్డ్ మేనర్ లో కొంచెం ఎక్కువ చేసుకోవడం మంచిదని ఉద్దేశం. ఏదైనా ఇప్పుడు అవసరం ఉందనుకోండి ఇమీడియట్ అంటే ఎంత ఉన్నా కొనాల్సిందే. సో టైం ఉంటే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ కానీ ఇట్లాంటి వాటిలో మీకు లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు 5 years, 10 years ఉన్నప్పుడు అలాంటివి పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే ఈటీఎఫ్ లో అంటే ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీవ్స్ లో అంటే గవర్నమెంట్ దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాకా గోల్డ్ ఒక రకంగా ఇంట్రెస్ట్ లేని మెటల్ అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.